హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రమీల. వెల్కమ్ టు వంట సాగరం. ఫ్రెండ్స్, ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోధుమ దోశ. ఎప్పుడైనా ఇంట్లో దోశ బ్యాటర్ కానీ ఇడ్లీ బ్యాటర్ కానీ లేనప్పుడు అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్ రెసిపీ కావాలనుకున్నప్పుడు దీన్ని తయారు చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా అయిపోతుంది. 5 నిమిషాల్లో దీన్ని రెడీ చేసుకోవచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ దోశని టమాటా చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ కారపొడి ఇంకా ఊరగాయ ఏ చట్నీతోనైనా తీసుకోవచ్చండి. చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు మన ఛానల్కి కొత్తవారైతే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. తద్వారా నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ దోశని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో 1 కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకోండి. నేను తీసుకున్న ఈ కప్పుతో 10 దోశలు తయారవుతాయండి. మీకు కావలసిన క్వాంటిటీతో ఈ గోధుమ పిండిని తీసుకోండి. తీసుకున్న తర్వాత దీనిలో తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. చిటికెడు వంట సోడాని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకునేటప్పుడు తక్కువ వాటర్ యాడ్ చేసి ముందు గడ్డలాగా చేసుకొని తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటే కలుపుకోవటం చాలా ఆలస్యం అవుతుందండి. ముందే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకొని ఇలా విస్కర్తో ఫాస్ట్గా కలిపేసుకున్నారంటే చక్కగా కలిసిపోతుంది అనమాట. సో ఈ విధంగా విస్కర్తో కలుపుకోండి. బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది మనం రోజు వేసుకునే దోశ కన్సిస్టెన్సీ కంటే ఇంకా జారుగా ఉండాలండి. కొంచెం వాటర్ ఎక్కువగానే పడుతుందన్నమాట. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చూసుకొని ఇప్పుడు దోశని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని 4 చుక్కల ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వాటర్తో స్ప్రింకిల్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల ఆయిల్ అంతా స్ప్రెడ్ అవుతుంది. అలాగే వేడి కూడా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఇలా స్ప్రెడ్ అయిన తర్వాత మనం తయారు చేసుకున్న బ్యాటర్ నుంచి 1 గరిటె బ్యాటర్ని తీసుకొని దాని మీద యాడ్ చేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. దీన్ని ఫాస్ట్గా చేసుకోవాలి, లేకపోతే ఆ వేడికి గడ్డ కట్టినట్లుగా అయిపోయి గరిటికి అంటేస్తుంది అనమాట. పెనం కూడా తక్కువ హీట్ ఉండేటట్లుగా చూసుకోవాలి. హెవీ హీట్గా ఉంటే వెంటనే అది గడ్డ కట్టిపోతుంది. సో ఈ విధంగా దోశ అనేది పోసుకోవాలి. దోశ పోసుకున్నాక ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో దీన్ని కాల్చుకోండి. ఒకవైపు కాలిన తర్వాత దీన్ని రెండో వైపు తిప్పుకొని రెండు వైపులా కాలిన తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతేనండి, ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తయారు చేసుకునే హెల్దీ అండ్ ఎంతో రుచికరమైన గోధుమ దోశ రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.